మష్రూమ్స్ మనందరికీ తెలుసు, మార్కెట్లో మనకి 40 రూపాయలు పెడితే చాలు ఒక చిన్న బాక్స్ దొరుకుతుంది. అయితే మష్రూమ్లో ప్రోటీన్ శాతం ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా మనకి ఆరోగ్యానికి కావాల్సిన ఎన్నో వైటమిన్లు, మినరల్స్ ఉంటాయి. సో ఈ మష్రూమ్ చిన్నగా ఉన్న వాటిని అట్లాగే వదిలేసాను, కొంచెం పెద్దగా ఉన్న వాటిని సగం కట్ చేసుకున్నాను. ఇవి మనం ఒక మటన్ ఫ్రై ఎలా చేస్తామో అట్లా మష్రూమ్ పెప్పర్ ఫ్రై. సో దీనికి మనం ఒక మసాలా తయారు చేసుకుందాం. ఒకవేళ మీకు మష్రూమ్ లేదు, చికెన్తో చేసుకోవాలంటే చికెన్తో కూడా చేసుకోండి. ఇది వెజిటేబుల్స్ కూడా చేయొచ్చు. కాకపోతే మిక్స్ వెజిటేబుల్స్లో మనము బంగాళదుంప వేసుకొని దాంతోపాటు వేరేవన్నీ కట్ చేసి నూనెలో ఫ్రై చేసి వేసుకుంటే బాగుంటుంది. సో ఇదైతే మనం సింపుల్గా తయారు చేసేసుకుందాం. ముందు మష్రూమ్ చూశారు కదా, వాటిని నీళ్ళల్లో కడగకూడదు. మష్రూమ్ తెచ్చుకున్నప్పుడు అవి శానిటైజ్డ్ కండిషన్లో పెంచుతారు. వాటిని ఒక పొడి గుడ్డ పెట్టి తుడిచేసేయండి, అప్పుడు మనకి పర్ఫెక్ట్ రెడీ. సో దీన్ని ఈ పెప్పర్ ఫ్రై, మష్రూమ్ పెప్పర్ ఫ్రై ఏదైతే ఉందో దీన్ని తయారు చేయడానికి ముందుగా మిరియాలు, ధనియాలు, వీటితో పాటు కొంచెం సోంఫు, అలాగే కొంచెం జీలకర్ర, ఇది మన మసాలా. దీంట్లో కొంచెం అంత గరం మసాలా. చాలామంది గరం మసాలా ఎక్కువ వేస్తారు, అలా వేయకూడదు. మిరియాలు అన్నప్పుడు మిరియాల ఫ్లేవర్ మంచిగా రావాలి. దీంట్లో కొంచెం దాల్చిన చెక్క, ఒక యాలకులు, లవంగం వేసేసి వీటిని మనం స్లోగా కుక్ చేసుకోండి. ఒక ప్యాన్లో తీసుకొని వాటిని పొడి చేసుకోవాలి. పొడి చేసుకోవాలి అంటే మనకి ఇందులో ఉన్న సుగంధ ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో అది యాక్టివేట్ అవ్వాలి. అందుకని చెప్పేసి మసాలాలు ఎప్పుడైనా కానీ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే మనకి ఆ డిష్లో మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు వీటిలో ఉన్న సుగంధ ద్రవ్యాలన్నీ బయటకు వచ్చి, అంతేకాకుండా వాటిలో ఏదైనా ఎక్స్ట్రా తేమ ఉంటే కూడా అది తగ్గుతుంది. ఇప్పుడు అవి చిటుపట్లాడుతున్నాయి, మన గరం మసాలాలన్నీ అవి వేడెక్కాయి. మనకి ఇంకొకటి ఏంటంటే మనకి సువాసన బట్టి కూడా తెలిసిపోతుంది. ఇప్పుడు వాటిని లైట్గా నేను కుక్ చేశాను పెనంలో. స్టవ్ కూడా ఇప్పుడు బంద్ చేసి దీంట్లోనే ఆ వేడికి ఇవి ఆ ఫ్లేవర్ అంతా బయటికి రావాలి, ఆ సువాసన అరోమా ఏదైతే ఉందో. ఇప్పుడు ఇక్కడ కిచెన్లో ఉంటే ఈ సువాసన చాలు కడుపు నిండిపోవడానికి, అంత మంచి సువాసన వచ్చింది. కేవలం మనం మిరియాలు, ధనియాలు, సోంఫు, జీలకర్ర, దాంట్లో గరం మసాలా మరీ ఎక్కువ ఉండకూడదు. ఎందుకంటే ఆ మష్రూమ్ అనేది చాలా డెలికేట్ వెజిటేబుల్, చాలా సాఫ్ట్గా సున్నితంగా ఉంటుంది. అది మనం కుక్ చేసినా కానీ దాంట్లోంచి తేమ కొంచెం బయటకు వస్తుంది. ఏవైతే నేను వేయించానో కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి పొడి చేసి పెట్టుకుంటాను. పొడి చేసుకున్న తర్వాత ఈ డిష్ ఎలా చేయాలో చూపిస్తాను. మసాలా ఈ విధంగా మనం గ్రైండ్ చేసేసుకున్నాం. అయితే కొన్ని మష్రూమ్స్ మళ్ళీ మిక్సీ జార్లో వేసి వాటిని పేస్ట్ లాగా చేసి వేసుకుంటాను. కొన్ని మష్రూమ్ వేసుకున్నాను, అలాగే కొంచెం ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు, కొంచెం పచ్చిమిరపకాయ, ఇది పేస్ట్ చేసుకుంటాము. ఇది లాస్ట్లో వేసి మనం కుక్ చేసుకోవాలి. సో చూస్తారు కదా, మన మష్రూము, ఉల్లిపాయ, కరివేపాకు, ఆ పచ్చిమిరపకాయ వేసి దీన్ని పేస్ట్ చేసుకోండి. దీన్ని ఈ మష్రూమ్ పెప్పర్ ఫ్రైలో ఆ గుజ్జు యాడ్ చేస్తుంది, టేస్ట్ బాగా పెంచుతుంది. మనము ఆ మష్రూము, ఆ పేస్ట్ కూడా తయారు చేసుకున్నాను. ఇప్పుడు మన డిష్ చేద్దాం. చాలా ఫాస్ట్గా, ఈజీగా. ఇది రొట్టెలతో తినొచ్చు, అన్నంతో తినొచ్చు. మీరు మంచి పులావులు అలా చేసుకున్నప్పుడు, ముఖ్యంగా వెజిటేరియన్స్ వచ్చినప్పుడు ఒక మంచి డిష్ అనేది ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు వెజిటేరియన్స్, ఈ నాన్ వెజిటేరియన్స్ బాగా ఎక్కువ చేసుకునే పార్టీకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఒక సాంబారు, ఒక పచ్చడి పక్కన పెడతారు. అలా కాదు, వాళ్ళకి కూడా స్పెషల్గా మనం చేయాలి. ఇప్పుడు ఈ నూనెలో కొంచెం జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసి వీటిని కొంచెం సేపు వేయించండి. దీంట్లో ఉప్పు వేయండి. అయితే ఈ ఉల్లిపాయలు లైట్గా, మరి బ్రౌన్ ఎక్కువ వద్దు, లైట్గా బ్రౌన్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. అంటే అప్పుడప్పుడే లైట్గా కార్నర్స్లో కొన్ని బ్రౌన్గా వస్తుంటే అంతే చాలు, అంతకంటే ఎక్కువ అక్కర్లేదు. మనం మటన్కి అయితే మనం చేసుకోవచ్చు, కానీ ఇది కేవలం ఒక 3 నిమిషాల్లో కుక్ అయిపోయే మష్రూమ్కి మనం ఎక్కువ ఉల్లిపాయలు కుక్ చేయకూడదు. చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్. ఈ ఉల్లిపాయలు ఆ లైట్గా కలర్ వచ్చిన తర్వాత అప్పుడు మన అల్లము, వెల్లుల్లి ఇవన్నీ వేసుకుందాం. సో కొంచెం సేపు వేగనివ్వండి. ఇప్పుడు చూడండి మన ఉల్లిపాయలు లైట్గా వేగిపోయాయి. ఇందులో పసుపు, సన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లి, ఈ వెల్లుల్లి మనం మటన్ ఫ్రై చేసుకున్న, మష్రూమ్ ఫ్రై చేసుకున్న వేసుకోండి. అల్లం వెల్లుల్లి ముద్ద, వీటిని వేసి వీటన్నిటిని కొంచెం వేయించుకోండి.
ముఖ్యంగా చాలాసార్లు రెస్టారెంట్స్లో, హోటల్లో ఎక్కువగా స్నాక్ లాగా కూడా ఈ మష్రూమ్ ఫ్రైని అమ్ముతారు, పెప్పర్ ఫ్రై. సో ఇందులో మనకి ఈ అల్లం వెల్లుల్లిలోని పచ్చి వాసన వెళ్ళిపోవాలి, అంతవరకు దీన్ని కూడా లైట్గా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసిన తర్వాత ఇందులో మన మష్రూమ్స్ ఏవైతే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నామో ఆ మష్రూమ్స్ వేయండి. మష్రూమ్లో ఒక గుణం ఉంటుంది ఏంటంటే దాంట్లో కూడా నీళ్లు బయటకు వచ్చేస్తాయి, కానీ కొంచెం అందుకని పెద్ద మూతి ఉన్న తీసుకోండి, మీకు వేగుతూ మళ్ళీ ఆ మష్రూమ్స్ పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టుగా మనకు వస్తుంది. ఇలా వేసుకొని దీంతో పాటు కుక్ చేసుకోండి. ఇప్పుడు ఈ మష్రూమ్లో నుంచి లైట్గా తేమ బయటకు వస్తుంది, కానీ ఆ తేమ మనకి ఆవిరి పాలైపోతుంది, ఎందుకంటే మనం మూత పెద్దగా తీసుకున్నాము, స్లోగా కుక్ చేసుకున్నాం. అలాగే మనం ముందుగా తయారు చేసుకున్న ఆ మిరియాలు, ఆ పొడిని కూడా దీంట్లో వేసుకోండి. చూడండి, ఈ మాత్రం సరిపోతుంది. ఉన్నదంతా వేయకండి, చూసుకొని వేసుకోండి. దీన్ని ఇప్పుడు పెంచుకోండి. ప్రతి మష్రూమ్ తినడానికి చాలా టేస్ట్ ఉంటుంది, కానీ ఈ గుజ్జు మసాలాలో కూడా మనకి టేస్ట్ రావాలి. అదే టెక్నిక్ మీకు ఈరోజు నేను చూపిస్తాను. స్లోగా మష్రూమ్ని ఇలా అంతా కిందకి దగ్గర చేసేసి మంట తగ్గించి ఒక 2-3 నిమిషాలు కుక్ అవ్వనివ్వండి. ఆ కుక్ అయిన తర్వాత దీంట్లో మనం తయారు చేసుకున్న పేస్ట్ మిశ్రమాన్ని దీనిపైన వేసి అప్పుడు కుక్ చేద్దాం. మనకి మంచి టేస్ట్ వస్తుంది. లాస్ట్లో కొత్తిమీర కరెక్ట్గా వేసుకుంటే చాలు, భలే మష్రూమ్ ఫ్రై, అది కూడా మిరియాలతోటి అదిరిపోయే టేస్ట్ వస్తుంది. ఇప్పుడు గుజ్జు వచ్చింది, కానీ అసలైన టేస్ట్ ఇప్పుడు ఈ మష్రూమ్ ఏదైతే నేను కొంచెం పేస్ట్ చేశానో ఆ మిశ్రమాన్ని ఇందులో వేస్తాను. మష్రూము ఒక ఉమామి ఫ్లేవర్ ఉంటుంది. ఆ ఉమామి ఫ్లేవర్ కోసమే మనందరం ఆ మష్రూమ్ని బాగా ఎంజాయ్ చేస్తాం. టమాటోలో కూడా ఉంటుంది, కానీ ఆ టమాటో కంటే ఎక్కువ మష్రూమ్లో ఉంటుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వేసి దాన్ని కొంచెం సేపు వేయించుకోండి. ఆ వేగిన తర్వాత మీకు ఆ మటన్ ఫ్రై ఎలా వేగితే మంచి టేస్ట్ వస్తుందో అలా వస్తుంది. సో దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం. మిరియాల పొడి నేను చూశాను, పర్ఫెక్ట్గా సరిపోయింది. దీంట్లో నుంచి ఆ వేగి ఆ నూనె బయటకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. కొంచెం ఓపికగా చేసుకోవాలి. మన మష్రూమ్ కుక్ అయిపోతుంది, దాంట్లో పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుంది. ఇప్పుడు దీన్ని ఇలాగే ఆ కింద ఆ పచ్చి మసాలా అంతా కిందికి వెళ్ళేలా చూసుకోండి, కింద టచ్ అయ్యేలాగా. తర్వాత దీన్ని మంచిగా వేయించి మనం వడ్డించుకుందాం. భలే పర్ఫెక్ట్. అసలు తింటూ ఉంటే స్నాక్ లాగా అదిరిపోతుంది, అన్నంతో కలుపుకొని తిన్నా అదిరిపోతుంది, రొట్టెలతో తిన్నా భలే సూపర్గా ఉంటుంది. స్లైట్గా కుక్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మరీ నూనె బయటకు వచ్చేట్లా కాదు, ఇలా కుక్ చేసుకుంటాను. మష్రూమ్ పర్ఫెక్ట్. చూడండి, మనకి మంచి వేపుడు, మటన్ వేపుడు లాగా ఈ మష్రూమ్ వచ్చేస్తుంది. ఇంకేం కావాలి? టేస్టీ 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 డిష్. చూడండి, ఇది స్నాక్స్ లాగా తినండి, అన్నంతో తినండి, దేంతో ఉన్న అద్భుతమైన టేస్ట్. మష్రూమ్ పెప్పర్ ఫ్రై. దీన్ని తయారు చేయడానికి ముందుగా ఒక ప్యాన్ లో మిరియాలు, ధనియాలు, సోంపు, జీలకర్ర వాటిని లైట్ గా డ్రై రోస్ట్ చేసి మిక్సీ జార్ లో కొంచెం గరం మసాలాతో పాటు వేసి ఫైన్ గా పొడి చేసి పెట్టుకోవాలి. తర్వాత అదే మిక్సీ జార్ లో కొంచెం మష్రూమ్, ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, గార్లిక్ కూడా వేసి లైట్ గా బరకగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ డిష్ తయారు చేయడానికి కొంచెం నూనె వేసి అందులో కొంచెం జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఉప్పు వేసి లైట్ గా వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత పసుపు, వెల్లుల్లి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కొంచెం సేపు కుక్ అయిన తర్వాత అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ కూడా అందులో వేసి మనం తయారు చేసుకున్న పెప్పర్ మసాలా పొడి కూడా అందులో వేసి స్లోగా కుక్ చేసుకోవాలి. ఆ మిశ్రమం కొంచెం మంచిగా కుక్ అయిన తర్వాత మనం ముందుగా తయారు చేసిన పేస్ట్, మష్రూమ్ పేస్ట్ కూడా అందులో వేసి పర్ఫెక్ట్ గా వేగి మంచి కలర్ వచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి వేడి వేడిగా వడ్డించుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది.